నీ కృపతో నన్ను నడిపించుమా, నీ కృపయే నాకు ఆధారమో. కృపలేక నేను ఒంటరినయ్యా, నీ కృపతో నన్ను రక్షించుమా, నీ కృపతో నన్ను రక్షించుమా. ప్రభునామాన్ని గణపరచడానికి ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చి ఉండగా, కొద్ది నిమిషాలు మన కష్టాలు, బాధలు, సమస్యలు పక్కన పెట్టేసి ప్రభుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. అయ్యా, నీవే నడిపించాలి, సహాయం చేయాలి, మమ్మల్ని బలపరచాలి. నీ కృప మాకు చాలా అవసరం అయ్యా. కృపతో నన్ను నడిపించుమా, నీ కృపయే నాకు ఆధారము, నీ కృపతో నన్ను నడిపించుమా, నీ కృపయే నాకు ఆధారము. కృపలేక నేను ఒంటరినయ్యా, కృపలేక నేను ఒంటరినయ్యా అనండి. కృపలేక నేను ఒంటరినయ్యా, కృపలేక నేను ఒంటరినయ్యా, నీ కృపతో నన్ను రక్షించుమా, నీ కృపతో నన్ను రక్షించుమా, నీ కృపతో నన్ను నడిపించుమా, నీ కృపయే నాకు ఆధారము. మనుషులను నమ్ముట కంటే దేవుని ఆశ్రయించడం మేలు. పొదువు లేకుండా, కొరత లేకుండా పరలోక మన్నాతో నింపింది ఆయన కృప. ఈ రాత్రి చేరి వచ్చిన వారందరి మీద ప్రభు కృప ధారాళముగా ప్రభుని గణపరచుదాం, స్తుతించుదాం. శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రభు అయ్యా, మనుషులను నమ్ముట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు. కొదువ లేకుండా, కొరత లేకుండా, కొదువ లేకుండా, కొరత లేకుండా పరలోకము
దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ రాత్రి ఏ స్థితిలో నువ్వు వచ్చావో మన హృదయ పరిస్థితి ప్రభు చూస్తున్నాడు. నిశ్చయముగా ఒక విడుదలను మనం చూడబోతున్నాం. అన్నలందరికంటే అధికమైన చేత మనుషులందరూ పై రూపం చూచెదరు, దేవుడు మాత్రం హృదయము శోధించును. ఓ మనుషులందరూ పై రూపము చూచెదరు, దేవుడు మాత్రం హృదయము శోధించును. అన్నలందరికంటే చులకనా చేయబడి, అన్నలందరికంటే చులకనా చేయబడి ప్రజలకు ప్రజలకు కృపలేఖనేను ఒంటరినయ్యా, కృపలేఖనేను ఒంటరినయ్యా, ఈ కృపతో
ప్రభు బలముగా జరిగించబోతున్నాడు. ఇదిగో ఇదిగో ఆయన బలపరచు సమయం ఆసన్నమైంది. కృపతో నింపే సమయం ఆసన్నమైంది. ఈ రోజులు దేవునిలో సంతోషించే రోజులు దగ్గరకు వచ్చాయి. అదే కృప, నూతన కృప, నూతన కృప, ప్రతి ఒక్కరి చుట్టూ కృప అనే కన్య శక్తి కలిగిన దేవుని కార్యాలు ఈ రాత్రి కృపలేక నేను ఎవరు లేరనుకుంటున్నాను తండ్రి. కృప లేకపోతే ఇంకా ఒంటరి వాళ్ళం అయిపోతాం. నీ కృప లేకపోతే ఈ భూమి మీద మా బ్రతుకుండదు, మా జీవితం ఉండదు. నీ కృపతో ఈ రాత్రి నీ కృప కొరకు వేచి ఉన్నాము దేవా. ఎన్నో సంవత్సరాలుగా నీ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఇంకా 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 ఈ రోజైనా ఇప్పుడైనా నీ కార్యం జరిగిద్దని నీ కృప కొరకు వేచి ఉన్నాము దేవా. కోపించుచునే వాత్సల్యము చూపించు దేవుడా. ఈ రాత్రి దుఃఖభరితులుగా ఉన్నవారు, వేదన పరిస్థితుల్లో ఉన్నవారు, సొమ్మసిలిన వారు, అలసిపోయిన వారికి ఎందుకులే ఈ జీవితం పోతే బాగుండనుకున్న వాళ్ళకి నీ కృపతో మరొక ద్వారము తెరవమని దేవా. నీ కృపతో నన్ను రక్షించుమా. కృపలేక నేను చెప్పండి అందరూ, ఈ చేతులు పైకెత్తి చెప్పండి. కృపలేక నేను ఒంటరినయ్యా, నీ కృపతో నన్ను రక్షించవా, బ్రతికించవా, బలపరచవా ప్రభువా. నీ కృపతో నన్ను రక్షించుమా, నీ కృపతో నన్ను రక్షించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుని, నిన్ను వెతుకుచు మరుగెత్తుచుని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నడుపు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
కృపానిధి అయిన దేవుడు ఇది మొదలుకొని నూతన కృప చేత మనల్ని బలపరచబోతున్నారు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి బిగ్గరగా ప్రభువుకి బిగ్గరగా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుదాం. థాంక్యూ జీసస్. కృపా సత్య